ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇది మన రాష్ట్రంను ఉన్నతమైన అభివృద్ధి దశలో తీసుకెళ్లాలని చెప్పేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా ఒక ఫ్యూచర్ సిటీని ఇక్కడ డెవలప్ చేయాలనేదే ప్రభుత్వ సంకల్పం. దానిలో ఒక డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా, పోలీస్ యంత్రాంగం కూడా శాంతి భద్రతలు పరిరక్షించి మంచి అభివృద్ధిలో మన రాష్ట్రం ముందుకెళ్ళాలి. మనకేదైతే ఇక్కడ ఇదే ప్రాంతంలో మనము తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకున్నాం. దానికి $3 ట్రిలియన్ ఎకానమీని మనం వృద్ధి చేసుకోవాలనుకున్న ఒక ఎకనామిక్ ప్రాసెస్ను స్టార్ట్ చేసాం. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ సంఘీభావంతో అన్ని డిపార్ట్మెంట్స్ ఒక యునైటెడ్ వ్యవస్థగా మారి డెవలప్మెంట్ కోసం మనము బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి కమిషనరేట్ను క్రియేట్ చేయడం. ఈ కమిషనరేట్ ద్వారా పోలీస్ అధికారులు అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో కానీ, గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థతో కానీ అందరితో కలిసి పనిచేసి ఒక ఉన్నతమైనటువంటి గోల్స్ మన ప్రభుత్వం సెట్ చేసిందో దానికి మనం తగ్గట్టుగా పనిచేస్తాం. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఇళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా అధికారులందరూ ఇంతకుముందు ఇది పాత ఇంతకుముందు ఉన్నటువంటి కమిషనరేట్లో భాగం కాబట్టి అధికారులంతా తెలిసిన అధికారులే. వీళ్ళతో కలిసి చాలా పోలీసింగ్ ఇనిషియేటివ్స్ మనం చేసాం కాబట్టి తప్పకుండా ఒక టీం వర్క్తో మేము పనిచేసి బెటర్ కమిషనర్గా ఉండే విధంగా వీళ్ళంతా నాకు టీమ్గా పనిచేస్తాం. అలానే ఒక బెటర్ కమిషనరేట్గా ఉండే విధంగా అందరం కలిసి టీమ్గా ఉండి ముఖ్యమంత్రి గారు అయితే మా మీద పెట్టినటువంటి నమ్మకానికి, రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టిన నమ్మకానికి అనుగుణంగా మేము పనిచేసి అభివృద్ధి పదం వెళ్తాం. ఇక్కడ ఉన్నటువంటి పోలీసింగ్ రిక్వైర్మెంట్స్ మీద, హెల్త్ నీడ్స్ పైన పూర్తి అవగాహన ఉన్నది కాబట్టి మా అధికారులందరూ సమర్థవంతంగా పనిచేయడానికి కృతజ్ఞతతో ఉన్నారు. మీ సహకారం కూడా కావాలి. మీతో కలిసి బెటర్ పోలీసింగ్ అందించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే చట్టంకు అనుకూలంగా ఉంటారో, చట్టంతో కలిసి పనిచేస్తారో వాళ్ళకి తప్పకుండా పోలీస్ వ్యవస్థ వాళ్ళతో తోడుగా ఉంటుంది. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరైనా పాల్పడినా కానీ వాళ్ళపైన చాలా చట్టప్రకంగా చాలా తీవ్రమైనటువంటి కఠినంగా కూడా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి కామన్ మ్యాన్ ఎవరైతే ఉంటారో అతనికి పూర్తి రక్షణ కల్పించడానికి వ్యవస్థ ఉంది. దానికి పోలీసు వాళ్ళు మేము పనిచేస్తాం. మీరు ఎప్పుడైనా సరే మా దగ్గరికి వచ్చి ఎటువంటి సహకారం కావాలన్నా చట్టపరంగా తప్పకుండా మీరు అడగాలి. మేము ముఖ్యంగా మాకున్నటువంటి బేసిక్ అంటే విజిబుల్ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్ అండ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ, ఇది బేసిక్గా VQT అనే ఒక విధానంతో బెటర్ సర్వీస్ డెలివరీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. బట్ ప్రజలందరూ మా ఉన్నటువంటి పోలీస్ అధికారులతో కలిసి మంచి శాంతి భద్రత పరీక్ష పాల్గొన్నాం. థ్యాంక్ యూ.